గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో సహజంగానే ఈ కొత్త సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులలోనూ ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. తొలుత ఈ ప్రాజెక్టును ఓ భారీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందించాలని భావించినప్పటికీ కథ చర్చల అనంతరం దీనిని ఒక సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా మార్చారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ ముంబై నగరంలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కథాంశం గురించి చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన సమాచారం గట్టిగా వినిపిస్తోంది. ఇది కేవలం ముంబై అండర్ వరల్డ్ చుట్టూ తిరిగే సాధారణ గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాదని, దీని వెనుక ఒక బలమైన దేశభక్తి ఎలిమెంట్ దాగి ఉందని టాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి చిత్రం జాట్లోనూ దేశభక్తి అంశాన్ని అద్భుతంగా పండించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీతో ఆ దేశభక్తి కాన్సెప్ట్ను మరింత నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. దేశ రక్షణ కోసం లేదా సమాజ హితం కోసం ఒక గ్యాంగ్స్టర్ ఎలాంటి పోరాటం చేశాడనే కోణంలో కథ సాగుతుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆయన పలికించే దేశభక్తి పూరిత ఆవేశం థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో దేశభక్తి ఎలిమెంట్ను కథకు ప్రధాన బలంగా మలుస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ హంగులను కూడా దర్శకుడు సమానంగా జోడిస్తున్నారు. ముంబై బ్యాక్డ్రాప్లో సాగే గ్యాంగ్స్టర్ వార్కు దేశం పట్ల ఉండే బాధ్యతకు ముడిపెడుతూ స్క్రీన్ ప్లేను చాలా పకడ్బందీగా డిజైన్ చేసినట్లు వినికిడి. బాలకృష్ణ గతంలో నటించిన పలు చిత్రాల్లోని దేశభక్తి సీన్లు ఎంతగా జనాల్లోకి వెళ్లాయో మనకు తెలుసు. ఇప్పుడు గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్కు ఈ పేట్రియాజం తోడవడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే మరో విశేషం ఏమిటంటే యంగ్ హీరో మంచు మనోజ్ ఇందులో విలన్గా కనిపించనున్నట్టు సమాచారం. బాలయ్యకు పోటీగా ఒక పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారనే వార్త సినిమాపై హైప్ను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై రిపీట్ అవుతుండడం విశేషం. ఈ మూవీలో గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి దేశభక్తి, గ్యాంగ్స్టర్ యాక్షన్ సమ్మిళితంగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.